హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ మనోజ్ రెడ్డి. ఈరోజు టాపిక్ ఏంటి అంటే కూతురు కోసం తండ్రి తీసుకున్న నిర్ణయం కరెక్టేనా కాదా మీరే చెప్పండి, మీరు నిర్ణయించండి. కామన్గా ఎవరైనా ప్రతి ఇంట్లో కూడా ఒక తండ్రి తన కూతురికి స్కూటర్ కావాలంటే స్కూటర్ కొనిస్తాడు, సైకిల్ కావాలంటే సైకిల్ కొనిస్తాడు, చాక్లెట్ కావాలంటే చాక్లెట్ కొనిస్తాడు. ఏదంటే అది తండ్రి కూతురు కోసం సర్వం ఇవ్వడానికి కోసమే సిద్ధపడతాడు. అవునా కాదా చెప్పండి. తండ్రికి ఏ తండ్రికైనా కూతురు అంటే అమితమైన ప్రేమ ఉంటుంది, ఆమెకి ఇష్టం ఉంటుంది, ఆమె కోరిక తీర్చాలన్న ఒక కళ ఉంటుంది. అవునా కాదా చెప్పండి. సరే, ఇప్పటి వరకు మనం ఇదే విధంగా కడియం శ్రీహరి గారిని, కావ్య గారిని చూద్దాం. కడియం శ్రీహరి గారు తీసుకున్న నిర్ణయం పట్ల ఎంతోమంది ఎన్నో రకాలుగా ఏమో విమర్శలు, కొందరు సంతోషపడుతున్నారు, కొందరు విమర్శలు చేస్తున్నారు. ఒక తండ్రిగా తన బిడ్డ రాజకీయ భవిష్యత్ కోసం తీసుకున్న నిర్ణయం కరెక్టేనా కాదా? బిడ్డ ఏది కోరితే అది తెచ్చిచ్చే తండ్రి ఉంటాడు. చాక్లెట్ అయినా కావచ్చు, అది బిస్కెట్ అయినా కావచ్చు, అది దాదాపు ఏదైనా కావచ్చు. తండ్రి బిడ్డ ఏది కోరుకుంటే అది తెచ్చిద్దామని. కానీ కడియం శ్రీహరి గారు ఒక క్రమశిక్షణ గల నాయకుడు కాబట్టి చాలా రోజులు టైం బట్టి తర్జన భర్జన అయింది. ఎందుకంటే తన బిడ్డను ఎమ్మెల్యేగా చేసుకోలేని ఒక టాల్ లీడర్ తన బిడ్డకు ఒక ఎమ్మెల్యే టికెట్ కూడా ఇప్పించుకోలేని పరిస్థితిలో గత 3 టర్మ్ నుంచి చూస్తూనే ఉన్నాం. సరే, ఇప్పుడు అటో ఇటో టికెట్ వచ్చింది. టికెట్ వచ్చినంత మాత్రం ఏదో అంటే ఇప్పుడు ఏది లేని చోట, గెలవని చోట ఇప్పుడు టికెట్ ఇచ్చిన కాబట్టి ఇక తీసుకోవాల్సిన పరిస్థితి అయిందని చెప్పి కూడా మనం అనుకోవచ్చు. ఎందుకు అనుకోవద్దు? ఇట్లా కూడా అనుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఒక తండ్రిగా ఆలోచించండి. మీకు కూడా పిల్లలు ఉన్నారు. మీరు కూడా మీ బిడ్డ కోరిక తీరుస్తారా, తీరువరా చెప్పండి. ఒకవేళ మీరు మేము తీర్వము, మేము శ్రీరామచంద్రులమా అని చెప్పి అనుకుంటారా? అందరికంటే ఎక్కువ ఎవరండి? కార్యకర్తలైనా ఎవరు కన్న బిడ్డ కంటే కార్యకర్త ఎక్కువనా? కన్న బిడ్డలు తిరిగా కార్యకర్తను చూసుకోవాలి అన్నది క్యాప్షన్. కానీ కన్న బిడ్డను కూడా అలానే ప్రేమించాలి కదా. కన్న బిడ్డను కూడా వాళ్ళ భవిష్యత్తు కూడా చూడాలి కదా. మరి ఇంత చేసి పిల్లలకు భవిష్యత్తు ఇయ్యని తండ్రి ఇవ్వకుంటే రేపు మనమే అంటాం కదా, ఏం చేసిండయ్యా ఆయనే అని చెప్పి అంటాం కదా. అట్లా ఎంతోమంది లీడర్స్, చాలామంది ఈ పార్టీ కోసం చేసి కూతుర్ల కోసం చేయని లీడర్స్ కూడా నేను చూసిన. అట్లాంటి చూసిన లీడర్లలో రామరెడ్డి వెంకటరెడ్డి గారు. సరే, అరే ఎవరికి ఏం చేయలేదు అన్న బాధ తర్వాత కలిగింది, వారి తదనంతరం కొందరికి కలిగింది. అరే ఇట్లా చేస్తే బాగుండాలి. ఇప్పుడు అలాంటి ఆప్షన్ కడియం శ్రీహరి గారు కూడా ఏం చేయకుండా పోతే ఇబ్బందే. కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నందుకు సంతోషమే. మీరు కాదంటారా? కూతురు కోసం తండ్రి నిలబడు కరెక్టేనా కాదా? కూతురు రాజకీయ భవిష్యత్తు కోసం తండ్రి తన సర్వస్వం, అంటే దీంట్లో ఏంటంటే ఏదైతే ఆయన కొన్ని విలువలకు నిలబడి ఉంటాడో ఆ విలువలను కూడా కాదని చెప్పి ఈరోజు కూతురు కోసం నిల్చున్నాడు. దాన్ని ప్రతి ఒక్క తండ్రిగా మీరందరూ ప్రజలు ఆహ్వానించండి. అంతే తప్పించి ఇలా టికెట్ ఇచ్చిండు అయినా పోయిండని చెప్పి విమర్శించుడు అన్నది తగదు. ఎందుకంటే ఒక తండ్రి పాత్రను ఫస్ట్ ఒక రాజకీయ పాత్ర పోషించిన నాయకుడిగా అయినా అన్నీ అయిపోయినాయి. వారు చేయాల్సిందంతా ఒక 70 ఏళ్లలో ఏమేమైతే మంచి చేయాలో, ఏమేమైతే ఎట్లా చేయాలో అలా చేశారు. ఇక లాస్ట్కు ఉన్నది మిగిలిపోయింది ఒకటి, తన కుటుంబాన్ని, తన వారసత్వం, రాజకీయ వారసత్వాన్ని, రాజకీయ క్యాడర్ను కాపాడుకోవాలంటే తన రక్తము, తన బిడ్డ అయినటువంటి కావ్య గారు ఫీల్డ్లో ఉండాల్సిన ఆసక్తి కంపల్సరీ ఉంది. కాబట్టి వీరి నిర్ణయం తీసుకున్నాడు సబబే అని చెప్పి నేను నమ్ముతున్నా ఒక తండ్రిగా. మీరు కూడా పిల్లలున్న తండ్రులందరూ ఒక్క నిమిషం ఆలోచిస్తే మీకు కూడా క్లారిటీ వచ్చేస్తుంది. అవునా కాదా? ఈ డిసిషన్ రైటా రాంగా? బిడ్డ కంటే ఎక్కువనా? బిడ్డ కోరిన కోరికను తీర్చడం, బిడ్డను ఒక స్కూల్లో జాయిన్ చేసి పాస్ అవ్వాలనే కోరుకుంటాం మనం. అంటే రాజకీయంలో టికెట్ సంపాదించుడే కాదు, బిడ్డను సక్సెస్ఫుల్ అంటే ఓట్లు పడాలి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గెలిచే పరిస్థితి లేదు, ఎవరిని అడిగినా చెప్తారు. సో బిడ్డకు టికెట్తో పాటు బిడ్డ భవిష్యత్తు మంచిగా ఉండాలంటే గెలవాలంటే అది కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యం. మరి కాంగ్రెస్ బీజేపీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. ఏ నిమిషం ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి వారు తీసుకున్న నిర్ణయాన్ని అయితే మనస్ఫూర్తిగా నాలాంటి వారు
స్వాగతిస్తుంటాను, దానిలో నో డౌట్. నమస్తే ఫ్రెండ్స్, మీరు కూడా మీ కామెంట్ రూపంలో అది ఏది కరెక్టు ఏది వాస్తవం అన్నది పెట్టండి.